డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి సలహాలు, ఏపీకే ఫైల్స్, ఇలా ఆన్లైన్ కేటుగాళ్ల మోసాలకు అడ్డే లేకుండా పోతోంది. రకరకాల మార్గాల్లో మోసాలు చేస్తున్నారు. సలహాలు ఇస్తామంటూనే దోచేస్తారు. తప్పుడు ఫైల్స్ పంపిస్తూ మొత్తం ఊడ్చేస్తున్నారు. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయడం ఎలా? టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఆన్లైన్ చెల్లింపులు, వ్యక్తిగత సమాచారం దొంగలించడం, ఖాతాలను దుర్వినియోగం చేయడం లాంటివి ఉండేవి. ఇప్పుడు ఆన్లైన్ మోసాలు సైతం రూపుమార్చుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్టుల పేరుతో కేటగాళ్లు దోచేస్తున్నారు. బెంగళూరులో డిజిటల్ అరెస్టు పేరిట ఒక మహిళ నుంచి సైబర్ కేటగాళ్లు ఏకంగా 32 కోట్లు కొల్లగొట్టారు. సిబిఐ అధికారులుగా నటిస్తూ సైబర్ మోసగాళ్లు బెంగళూరుకు చెందిన 57 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉమారాణి నుంచి 32 కోట్లు కాజేశారు. డిహెచ్ఎల్ అంధేరి అధికారిగా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి బాధితురాలికి 2024 సెప్టెంబర్లో కాల్ చేశాడు. ఆమె పేరుపైన వచ్చిన ఓ పార్సిల్లో క్రెడిట్ కార్డులు, పాస్పోర్ట్లు ఉన్నాయని, వాటిని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నట్లు సిబిఐ అధికారులు గుర్తించారని బెదిరించాడు. సిబిఐ అధికారుల నుంచి ఫోన్ కాల్ వస్తుందని తెలిపాడు. అనంతరం సిబిఐ అధికారులుగా నటిస్తున్న వ్యక్తులు ఆ మహిళకు వీడియో కాల్ చేసి పార్సిల్లో ఉన్న ఆధారాల ద్వారా ఆమెను డిజిటల్ అరెస్టు చేసినట్లు బెదిరించారు. నేరస్తులు నిఘా పెట్టినందువల్ల పోలీసులను సంప్రదించవద్దని ఆమెకు సూచించారు. అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే అన్ని ఆస్తులను ఆర్బీఐకి చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారికంగా ధృవీకరించాల్సి ఉందని నమ్మించి మొత్తం నగదును తాము తెలిపిన 187 బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఈ విధంగా సైబర్ మోసగాళ్లు డిజిటల్ అరెస్టు పేరుతో బాధితురాల్ని బెదిరిస్తూ 6 నెలల వ్యవధిలో ఆమె నుంచి 32 కోట్లు బదిలీ చేయించుకున్నారు. అనంతరం నకిలీ క్లియరెన్స్ లెటర్ను కూడా జారీ చేశారు. ఫిబ్రవరిలో ఆ డబ్బును తిరిగిస్తామని చెప్పిన అధికారులు ఎన్నిసార్లు అడిగినా నగదును తిరిగి పంపకపోవడంతో విసిగిపోయిన బాధితురాలు ఇప్పుడు పోలీసులను ఆశ్రయించింది. అసలు డిజిటల్ అరెస్ట్ అనే పదమే మన చట్టంలో లేదు. మీకెవరైనా డిజిటల్ అరెస్ట్ అని చెప్తే అది ఖచ్చితంగా ఫ్రాడ్ కాల్ గా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. దేశంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన పెద్ద సమస్యగా మారింది. ప్రముఖులు, ధనవంతులను టార్గెట్ చేసే డబ్బు కాజేస్తున్నారు. చాలా సందర్భాల్లో నేరగాళ్లు బ్యాంకు ఖాతా, ఆధార్ నెంబర్ లేదా ఓటీపీ వంటి సున్నితమైన సమాచారాన్ని అడుగుతారు. ఒకవేళ మీరు ఇవ్వడానికి నిరాకరించినట్లయితే మిమ్మల్ని వెంటనే అరెస్టు చేస్తామని బెదిరిస్తారు. నకిలీ అరెస్టు వారెంట్లు సృష్టిస్తారు. ఈ నకిలీ అధికారులు పోలీసు యూనిఫామ్ ను ధరించడమే కాకుండా వ్యక్తులకు నమ్మకం కలిగించడానికి ప్రభుత్వ లోగోలను ఉపయోగిస్తారు. తమ కుటుంబంలో ఒకరిని డిజిటల్ అరెస్టుల పేరుతో 2 రోజులు నిర్బంధించారని సినీ స్టార్ నాగార్జున సైతం చెప్పారు. ఒక డిజిటల్ అరెస్ట్ లో ఆల్మోస్ట్ 2 days పెట్టారు. ఇదే ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్ సో వాళ్ళు ట్రాక్ చేస్తారు, వీక్నెస్ చూసుకుంటారు, ఎలా పట్టుకోవాలి, ఎలా చేయాలని చేసి అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్. అండ్ కేవలం మనం తెలియదుగా ఏదో ఒక వెబ్సైట్ దొరికింది, ఇది ఇంట్రెస్టింగ్ అని చెప్పి వెళ్తాం. ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఇస్ అ బిగ్ ట్రాప్. అది వాళ్ళకేదో ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది టు మేక్ థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్. ఆన్లైన్ మోసాల్లో మరొకటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. అంటే మీరు ఆ స్కీమ్ లో డబ్బు పెడితే ఇంత వస్తుంది, ఈ స్కీమ్ లో పెడితే కోటీశ్వరులైపోతారంటూ నమ్మిస్తారు. నమ్మి డబ్బు పెడితే ఇక వెనక్కి రాదు. అన్ని పెట్టుబడులలో కొంత రిస్క్ ఉంటుంది. రిస్క్ లేకుండా గ్యారంటీడ్ రాబడిని వాగ్దానం చేసే పథకాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. తప్పుదారి పట్టించే విధంగా రూపాయి పెడితే 100 రూపాయలు వస్తాయని ఎవరైనా చెబితే ఖచ్చితంగా అది ఫ్రాడేనని తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడినట్లు ఒక ఫేక్ వీడియో వైరల్ చేశారు. 21,000 పెట్టుబడి పెడితే 15 లక్షలు వస్తుందనే వీడియో సర్క్యులేట్ చేశారు. ఇలాంటి వాటిని నమ్మితే మోసపోవడం ఖాయం. ముఖ్యంగా వృద్ధులు, రిటైర్డ్ వ్యక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఏపీకే ఫైల్స్ పంపి వాటిని క్లిక్ చేయగానే ఫోన్ హ్యాక్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. బ్యాంకుల పేరుతో ఫైల్స్ పంపుతున్నారు. క్లిక్ చేస్తే
ఫోన్ హ్యాక్ చేసి డబ్బులు తమ అకౌంట్ లోకి మరల్చుకుంటున్నారు. అందుకే అనుమానం ఉన్న బ్యాంక్ ఫైల్స్ ను క్లిక్ చేయకపోవడమే బెటర్ అంటున్నారు నిపుణులు. ఏపీకే అంటే ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ అని అర్థం. మనం ఏదైనా యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి. అందుకే యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు సైతం తెలిసిన సోర్స్ నుంచే డౌన్లోడ్ చేయాలి. లేకపోతే కేటుగాళ్లు అకౌంట్లలో ఉన్నదంతా ఉచ్చేస్తారు. పీఎం కిసాన్, ఎస్బీఐ యోనో, ఏపీకే పేరుతో లింకులు పంపించి అందినంత దోచేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్కీమ్లంటూ ఆశ చూపి గాలం వేస్తున్నారు. ఈ కామర్స్ సైట్స్, ఈవెంట్స్ పేరుతో బంపర్ ఆఫర్లంటూ మోసం చేస్తున్నారు.